హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం రీచ్ అయితే అవుతుంది. ఎవరికైతే జాబ్ అయితే యూజ్ అవుతుందో వాళ్ళకైతే కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అందుకే లైక్ చేయమంటున్నాను. అండ్ ఈరోజు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఆన్‌లైన్ డేట్ వచ్చేసరికి 26థ్ ఫిబ్రవరి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయినాయండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 18థ్ మార్చ్ అనమాట. సో, ఈ లోపైతే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకా డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది 6థ్ ఆర్ 8థ్ మే అయితే ఉంటుందనమాట. మనకి లిటరల్లీ 2 మంత్స్ అయితే ఉంటుందనమాట. సో, ఆ గ్యాప్‌లో అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఆన్‌లైన్ పేమెంట్ అనేది 19థ్ మార్చ్ లోపైతే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమన్నా మీ అప్లికేషన్‌లో కరెక్షన్స్ కానీ ఉంటే 22nd మార్చ్ నుంచి 24th మార్చ్ వరకైతే సో, మీరైతే కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చనమాట. ఇంక్లూడింగ్ పేమెంట్ కూడా. ఈ పోస్ట్‌కి సంబంధించి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చండి. ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సొంత ఊర్లో పోస్టింగ్ అయితే ఉంటుందనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే సో, ఎవరికైతే ఈ 1 జనవరి 2024 నాటికి 18 ఇయర్స్ మినిమమ్ 18 ఇయర్స్ స్టార్టింగ్ అనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ పోస్టులున్నాయి కాబట్టి దానికి తగ్గట్టే ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. సో, మినిమమ్ ఏజ్ అయితే 18 అండి. మాక్సిమం ఏజ్ సో, కొన్ని పోస్టులకి 25, 27 ఇలా 28 ఇచ్చారు, 30 ఇచ్చారు, 35, 37, 42 అండ్ ఇంకా కొన్ని పోస్టులకి ఏంటి అంటే మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 25 ఇచ్చారు. అండ్ 21-25 ఇయర్స్, 21-27 సో, ఇలా డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారండి. అండ్ దీంతో పాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 5 ఇయర్స్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే 10 ఇయర్స్ ఇచ్చారు. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్‌లో ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 15 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా! వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇచ్చారనమాట. అండ్ మిగతా కేటగిరీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఓవరాల్‌గా మనకి లైక్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ దాకా ఇచ్చారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉంటారు కదా! వాళ్ళకి 45 ఇయర్స్, విడోస్, డివోర్స్డ్ విమెన్ వీళ్ళుంటారు కదా! వాళ్ళకి 35 ఇయర్స్ దాకా ఇచ్చారనమాట. విడోస్ అండ్ డివోర్స్డ్ విమెన్ జ్యుడిషియరీ వీళ్ళలో ఎస్సీ, ఎస్టీ ఉంటారు కదా! వాళ్ళకి 40 ఇయర్స్ దాకా ఇచ్చారనమాట. ఇది ఓవరాల్‌గా ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి డీటెయిల్స్. అప్లికేషన్ ఫీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే విమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళుంటారు కదా! వీళ్ళు ఎటువంటి ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మిగతా జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే ₹100 పే చేయాల్సి ఉంటుంది. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి రీజియన్స్ బట్టి ఉంటుందండి. మనదైతే సదర్న్ రీజియన్ కాబట్టి సో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కడెక్కడ సెంటర్స్ అయితే ఉన్నాయో చూద్దాము. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం. సో, ఈ లొకేషన్స్‌లో అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. వన్స్ అది క్వాలిఫై అయిపోయిన తర్వాత ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే టైపింగ్ అయినా అవ్వచ్చు, డేటా ఎంట్రీ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చనమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో మనకైతే సబ్జెక్ట్స్ ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్ ఉంటాయి కదా! వాటి మీద అయితే ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటాయి కదా! వాటి మీద అయితే ఇస్తారనమాట. సో, నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసరికి ఈచ్ సెక్షన్‌కి మనకి 25 ఇస్తారండి. ఓవరాల్‌గా 100 క్వెషన్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ మార్క్స్ వచ్చేసరికి 200 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. సో, 60 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.50 మార్క్స్ అనేది రెడ్యూస్ చేస్తారు కాబట్టి సో, మీకు కరెక్ట్ అనిపిస్తేనే పెట్టండి. లేదు అంటే పెట్టొద్దు. సో, రిస్క్ తీసుకోవద్దు. సో, ఇక్కడ సిలబస్ కూడా చాలా క్లారిటీగా ఇచ్చారనమాట. సో, మీరు అప్లై చేసే పోస్ట్‌ని బట్టి సో, ఏ సిలబస్, ఏ టాపిక్స్ నుంచి వస్తాయి. సో, జనరల్ అవేర్‌నెస్ అంటే సో, ఏ టాపిక్స్ వస్తాయి. దాంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే సో, ఏ సిలబస్ నుంచి వస్తాయి. సో, ఇలా క్లారిటీగా ఏ టాపిక్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలో కూడా నోటిఫికేషన్‌లో ఇచ్చారండి. సో, మనకి ఓవరాల్‌గా 2049 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రీజియన్ నంబర్ ఇచ్చారు. పోస్ట్ నంబరు, పోస్ట్ నేము, డిపార్ట్‌మెంట్. సో, ఏ డిపార్ట్‌మెంట్‌లో ఏ పోస్ట్ అనేది వేకెన్సీ ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారండి. దానికి తగ్గట్టుగా ఏజ్, సో, ఏ లెవెల్ ప్రకారంగా మనకి సాలరీ అయితే వస్తుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారనమాట. సో, డిఫరెంట్ పోస్ట్‌లకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందండి. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా 10th దగ్గర నుంచి
సో మెట్రికులేషన్ దగ్గర నుంచి మీరు హైయర్ సెకండరీ అండ్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి సంబంధించి కూడా పోస్టులున్నాయి. అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా పోస్టులయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా లైక్ కేటగిరీ వైస్‌గా వేకెన్సీస్ అయితే ఇచ్చారన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యూఆర్, ఈడబ్ల్యూఎస్. సో ఇలా అన్ని వాళ్ళకి కలుపుకొని 2000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మనకిక్కడ. మన విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే మాస్టర్ గ్రేడ్ 1 పోస్ట్‌కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి 18-42 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. దీనికి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే హైదరాబాద్‌లో అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్‌కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి 18-25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి గ్రాడ్యుయేషన్ ఆర్ అబోవ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి. కుక్‌కి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే వెటర్నరీ కాంపౌండర్ అనమాట. సో దీనికి 18-27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉంటుందన్నమాట. దీనికి ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారండి. సో అండ్ అలాగే ఎస్‌వైసీఈకి సంబంధించి మనకైతే హైదరాబాద్‌లోనే ఇస్తారనమాట. దీనికి 18-25 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఎక్స్‌రే టెక్నీషియన్‌కి సంబంధించి కూడా హైదరాబాద్‌లో మనకి లొకేషన్ అనేది ఇచ్చారు. దీనికి 18-25 ఇయర్స్ అయితే ఇంటర్ పాస్ అయ్యి ఉంటారు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే స్విమ్మింగ్ కోచ్. సో ఇలా డిఫరెంట్ వాటి మీద అయితే మనకి ఇక్కడ రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారనమాట. దాంతో పాటుగా జూనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా హైదరాబాద్‌లోనే ఇస్తారు మనకి లొకేషన్ అనేది. 18-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అబోవ్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాక్ మ్యాన్ జూనియర్ గ్రేడ్‌కి సంబంధించి ఒంగోలులో రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి 18-27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇంటర్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. సో ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే ఇచ్చారు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏ పోస్టులకైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పోస్టుల కోడ్, నేము, సో ఇవైతే ఎంటర్ చేసి అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. వన్స్ దాన్ని క్లిక్ చేయగానే వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో ఇది ఓల్డ్ వెబ్‌సైట్ కాదు. కొత్త వెబ్‌సైట్ ఇది ఎస్ఎస్‌సి వాళ్ళది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నోటీస్ ఫర్ ఫేజ్ 12/2024 సెలక్షన్ పోస్ట్ అని. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లై అని ఉంటుందన్నమాట. సో అప్లైని క్లిక్ చేయగానే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ అని వస్తుంది. ఇక్కడ అప్లై అని క్లిక్ చేయండి. సో అప్లై అని క్లిక్ చేయగానే మనకి ఇలా లాగిన్ టు యువర్ అకౌంట్ అని వస్తుంది. ఆల్రెడీ మీరు ఓల్డ్ యూజర్ అయితే లాగిన్ అయిపోండి. సో డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా అది మీ ఎస్ఎస్‌సి పాస్వర్డ్ ఉంటుంది కదా అది ఇచ్చేసి అండ్ ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయింది. లేదు అంటే మీరు రిజిస్టర్ నౌ అని కొట్టండి. ఇక్కడ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేయగానే మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. సో ఆధార్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ వెరిఫై చేసుకోవాలి. అండ్ అలాగే టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనమాట. సో ఏది ఉంటే అదనమాట. ఓటర్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, అండ్ ఎంప్లాయీ ఐడి కార్డ్ కానీ ఏది ఉంటే అది ఇవ్వండి. అండ్ మీ నేమ్. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో నేమ్ ఎలా ఉందో అలా అయితే ఇవ్వండి. అండ్ దాంతో పాటుగా మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేశారని నో అయితే నో, న్యూ నేమ్ ఉంటే న్యూ నేమ్ అయితే ఇచ్చుకోండి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చండి. మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్. మీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. అవి ఇవ్వండి. రోల్ నెంబరు అండ్ మీ రోల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతున్నారు. హైయెస్ట్ క్వాలిఫికేషన్ గురించి మొత్తం అడుగుతున్నారు. మీ ఈమెయిల్ అడ్రెస్ అండ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోండి. మీకు ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీతో వెరిఫై చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇలా అయితే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుందండి. ఇది మనకి నోటిఫికేషన్ లాస్ట్‌లో అయితే ఇచ్చారనమాట. పేజ్ నెంబర్ 59. సో అక్కడైతే మనకి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి క్లారిటీగా ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకేమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో వన్స్ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చూపిస్తున్నాను కదా అది క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఇలా అడుగుతుందన్నమాట. హలో క్యాండిడేట్ అని చెప్పేసి వస్తుంది. మీరు ఇక్కడ అయితే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందో అది ఎంటర్ చేసి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ పాస్వర్డ్ కొత్తది రీసెట్ చేసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ మనకి సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డిక్లరేషన్. సో మొత్తం డిక్లరేషన్ ఇచ్చేసరికి ఇలా అవుతుంది మొత్తము. సో అప్పుడు మీకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుందన్నమాట. ఇప్పుడు మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకోవాలి. మదర్ నేమ్, మీ ఆధార్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్, కేటగిరీ ఇలా మీకు లైక్ మీ 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్ అండ్ పర్మనెంట్ అడ్రెస్, స్టేట్, డిస్ట్రిక్ట్ గురించి మొత్తం అడుగుతుందన్నమాట. అండ్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టేటస్ అయితే సో వాటి గురించి కూడా ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారన్నమాట. అండ్ ఫుల్ ఏమన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నాకు ఈ క్వెషన్ దగ్గర అర్థం అవ్వట్లేదు అంటే నేను దానికి ఆన్సర్ ఇస్తానన్నమాట. సో మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోయినా అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా దేని గురించి నాకు కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫుల్ ప్రొసీజర్ అయితే నోటిఫికేషన్‌లోనే మెన్షన్
మెన్షన్ చేశారనమాట. సో, చూసుకొని క్లారిటీగా ఎక్కడ ఏం పెట్టాలి అని చెప్పేసి మొత్తం చేసుకొని, ఆ తర్వాత అయితే అప్లై చేయండి. సో, ఇదండి ఓవరాల్‌గా వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.